బాపట్ల ఆంధ్రప్రదేశ్ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్రవర్మ గారు బాపట్ల మండలం ఆసోదివారిపాలెం గ్రామ పంచాయతీలోని హనుమాన్ నగర్లో సీసీ రోడ్డు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు కావూరి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ సలీమా, ఎంపీడీఓ బాబురావు, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, ఏఈ మోహన్ రావుతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. సైట్ కొంచెం మట్టి పట్టి కలకాలం ఉంటుంది రోడ్డు. వచ్చేసేస్తున్నాను. కొంచెం వరకు చూడండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ వేయాలి, అది పొర వేయాలి సార్. అది ఇబ్బంది ఓకే సార్. నమస్కారం సార్. కరెక్ట్ పక్కనే మీ ఊరు సైజుని బట్టి ఇస్తున్నా. వైసీపీ, తెలుగుదేశం, రెడ్లు, బాధితులు, రాజులు అనే తేడా లేకుండా ఇంతవరకు ఏంటంటే ఈ నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసేస్తున్నారు. ఆయన తీసేస్తున్నారు. ఆయనతో మనకు అవసరం చాలా ఉంది. అప్రోచ్ తిరిగి సార్ నేను వచ్చా. ముందులో పెట్టుకోండి, బయట ఫ్రీ కాస్టింగ్ చేసి ఈ హైట్ నుంచి కలపాలి. కృష్ణరాజు గారు కొంచెం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఈ ప్రాంత ప్రతినిధిగా మన ప్రాంతంలో డెవలప్ అవ్వాల్సిన ఫ్యూచర్ అంతా కూడా టూరిజం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో టూరిజం డెవలప్ చేయాలి. విశాలమైన సముద్రం మన బాపట్ల జిల్లా సొంతం. ఈ సముద్ర తీరంలో ఉన్న క్లీన్ అండ్ శాండీ బీచ్ మనకు మాత్రమే ఉంది. ఏ అపాయాలు లేని బీచ్ ఏదైనా ఉందంటే అది చీరాల బాపట్ల బీచ్ అని నేను సెంట్రల్ గవర్నమెంట్కి రాసిన నోట్లో కానీ, అసెంబ్లీలో మాట్లాడతాం కానీ, డిపార్ట్మెంట్ రాసిన టూరిజం డిపార్ట్మెంట్ రాసిన నోట్లో కానీ మేమందరం కలిసి
కొండయ్య గారు సహాయంతో మేమిద్దరం కలిసికట్టుగా ఈ రెండు ఊళ్ళు నియోజకవర్గాలు వేరైనప్పటికీ అన్నదమ్ములు లాంటి నియోజకవర్గాలు ఈ రెండు. అట్లాగే ఈ ప్రతినిధులుగా మేమిద్దరం కూడా అన్నదమ్ముల్లాగానే ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలంటే ఎంతో ఇబ్బంది ఉంది. మనం ముందల బిడ్ చేసుకోవాలి అని ఇద్దరం వెళ్ళి కలెక్టర్ గారిని అడగటం, కలెక్టర్ గారు నా ఫండ్, నియోజకవర్గం ఫండ్, అలాగే ఆయనకి ఒక రకంగా అప్రోచ్ చీరాలకి దీనికి యాక్సెసిబిలిటీ ఉండే రోడ్డే తప్పించి రెవెన్యూ పరంగా నియోజకవర్గంలో ఉంది, బాపట్ల నియోజకవర్గంలో. అయినా కూడా పెద్ద మనసుతో అన్నగారు కూడా ఒప్పుకుని ఆయన నుంచి కూడా ఫండ్ ఈ బ్రిడ్జి కోసం ఇచ్చారు. కలెక్టర్ గారు మాట్లాడి ఆయన దగ్గర నా దగ్గర పారసారథి గారికి అప్రూవల్ తీసుకుని బ్రిడ్జికి ఫండ్ అలాట్ చేయడం జరిగింది. నేను బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడున్న ఎవరైతే ఈ రియల్టర్స్ ఉంటారో, అలాగే ఈ హ్యాచరీ ఓనర్స్ కానీ, అలాగే ఈ కనకాద్రి నగర్ కాడి నుంచి మన కృపానగరం, అడిపల్లిపాలెం గ్రామం సంబంధించిన పెద్దల తరఫున, అందరి తరఫున నేను ప్రత్యేకంగా మాలకొండయ్య గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక పెద్ద మనసు చేసుకోవటం, ఈ ప్రాంతం అప్రోచ్ రోడ్డు వస్తే మా చీరాలు కూడా ఇటు నుంచి జనం వస్తారు, అలాగే ఇటు చీరాల నుంచి కూడా ఇటు జనం వస్తారు. టూరిజం ఎంతో డెవలప్ అవుతుందని, డెవలప్ చేసే విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ